తులారాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు భాగ్యంలో ఉన్నారు. లాభంలో కేతువు, చతుర్థ పంచమాధిపతి అయిన శని షష్టమంలో ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు, ఉద్యోగరీత్యా కలుసుబాటుతనం, చేసే పనిలో మీ నిబద్ధత ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే అది పూర్తి చేయాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది, పట్టుదల ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంది. వ్యాపారపరంగా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటుంది. భూ సంబంధించిన వ్యవహారాలు అంత అనుకూలంగా లేదు. రిజిస్టర్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో వారికి కాస్త నిరాశను చెప్పొచ్చు. కాస్మెటిక్స్, బ్యూటీషియన్స్, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. వైద్య వృత్తులు ఉన్న వారికి, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సంతానం సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంటుంది. సంతానానికి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందనే ఆనందం వ్యక్తపరుస్తారు. బంధువులతోటి దూరంగా ఉండడం చెప్పదగినది. మనం ఏ మాట అయినా సరే విరోధం వచ్చే అవకాశం గోచరిస్తోంది. జీవిత భాగస్వామితో కూడా ఒక మాటకి పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. మనం ఒక మాట చెప్పామంటే 10 మందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, కానీ అది ఖచ్చితంగా అది సత్యంగా ఉంటుంది. మనం ఇలాగే వెళ్ళాలి, మన ఒకరి మీద డిపెండెన్సీ ఉండకూడదు అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మంచి కలుసుబాటుతనంగా ఉంటుంది. అనుకుని పదవి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ఎప్పటి నుంచో ఒక పదవి కోసం మనం ఇంతకాలం కష్టపడ్డాం, మనకు ఒక పదవి వస్తే, ఏదైనా సరే చిన్న పదవి వస్తే బాగుంటుందేమో అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అది వచ్చే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తుంది. అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూల పడుతుంది. శుభకార్యాల నిర్వహణ కోసం ఖర్చును అధికంగా చేస్తారు. ఏదైనా సరే శుభకార్యం ఘనంగా చేయాలి, 10 మందిలో మనకంటూ ఏంటో చూపించుకోవాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తారు. అదేవిధంగా ఆరోగ్యరీత్యా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కొంతవరకు బాగుందని చెప్పచ్చు. అయితే ఎగ్జామ్స్లో తక్కువగా మార్కులు రావడం, తక్కువగా చదవడం అనేది జరుగుతుంది. యావిగేషన్స్కి దూరంగా ఉండడం, సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే భవిష్యత్తు అంత బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. శత్రువర్గం కూడా మిత్రంగా మారే అవకాశం గోచరిస్తుంది. మీరు చెప్పే మాట ప్రతి ఒక్కరు వినడం, ఆచరించడం అనేది జరుగుతుంటుంది. మనకు తెలియకుండానే మన కెరియర్లో ఇంత మంచి మార్పు వచ్చిందా అని ఆలోచన చేస్తారు. ఎలా వచ్చింది, ఏం వచ్చింది అంటే భగవత్ సంకల్పం వల్ల, మీ కృషి వల్ల కెరియర్లో ఒక పాత్ని ఏర్పరచుకుంటారు. అయితే వ్యాపారపరంగా కొత్త వ్యాపారం ప్రారంభించాలని చూస్తారు. ఉన్న వ్యాపారం చూసుకోవడం, భాగస్వామ్య వ్యాపారం కాకుండా సొంతంగా మీరు చేసుకునే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అది కలుసుబాటుతనంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న వ్యాపారం చూసుకోవడం, కొత్త వ్యాపారాల జోలికి వెళ్లకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటప్పుడు శుక్రవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః ఒత్తులతోటి, అరటినార ఒత్తులతో దీపారాధన చేయడం, మేధ దక్షిణావతి రూపు మెడలో వేసుకోవడం, సౌర కంకణం చేతికి ధరించడం చెప్పదగిన సూచన. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in